కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం కానుంది. ఇక బడ్జెట్ ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి కాకుండా మధ్యంతర పద్ధతిను ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక కేటాయింపులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో మరో 2ంటిని ఈ నెలలోనే అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు వైద్య సేవల హామీలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి 3,000 కోట్లు అవసరమని అంచనా. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, పేదలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను అమలును త్వరలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ 2 పథకాలకు నేడు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల తేదీలు, గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావిస్తున్నారు. ఈ నెల 8న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగంతోనే ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు బడ్జెట్ పద్ధతులపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం కానుంది. ఇక బడ్జెట్ ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి కాకుండా మధ్యంతర పద్ధతిను ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక కేటాయింపులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో మరో 2ంటిని ఈ నెలలోనే అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు వైద్య సేవల హామీలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి 3,000 కోట్లు అవసరమని అంచనా. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, పేదలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను అమలును త్వరలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ 2 పథకాలకు నేడు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల తేదీలు, గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావిస్తున్నారు. ఈ నెల 8న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనుంది. ఈ నెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు బడ్జెట్ పద్ధతులపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేబినెట్ సమావేశాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి మరి కాసేపట్లో కూడా కొద్దిసేపట్లో ఇటు మంత్రివర్గ సమావేశం కూడా ఇటు సచివాలయంలో ఉండనుంది. ఇంతవరకు మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంతసేపు ఇరిగేషన్ కి సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించిన దాని పంపకాల మీద కూడా మీడియాతో మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఇటు కేబినెట్ సమావేశం కానుంది. అదేవిధంగా ఇటు ప్రధానంగా మాత్రం ఇటు బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా బడ్జెట్ సమావేశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు బడ్జెట్ సమావేశంలో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా 6 హామీలకు సంబంధించి కూడా ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో కూడా ఆ దరఖాస్తుల సంబంధించి కూడా చర్చ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దరఖాస్తుల స్వీకరణ అదేవిధంగా నమోదు కార్యక్రమం కూడా అయిపోయిన నేపథ్యంలో ఇప్పటికే రెండు స్కీమ్లకు సంబంధించి కూడా ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలు, అదేవిధంగా ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 2 పథకాలు కూడా ఇప్పటికే అమలవుతున్న నేపథ్యంలో కూడా మరో 2 పథకాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దానికి సంబంధించి కూడా ఇటు విద్యుత్ సంబంధించి కూడా ప్రతి పేద వర్గాలకు సంబంధించి కూడా విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అదేవిధంగా ఇటు మహిళలకు సంబంధించి మాత్రం ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా ఇస్తుంది. ఈ 2 పథకాలను కూడా సాధ్యమైనంత తొందరలో అమలు చేయాలని కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుంచి చెప్తుంది, ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి తెలంగాణ స్టేట్ కు సంబంధించి కూడా వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కి సంబంధించి కూడా టీఎస్ అని ప్రారంభమవుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తా ఉంది. టీజీగా ఉండాలి తెలంగాణ అనేది, తెలంగాణ స్టేట్ అని స్టేట్ ని కూడా తీసుకొచ్చి దాంట్లో ఎస్సును పొందబట్టడంపై కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గురుగా ఉంది. దీని విషయంలోనే ఈ కేబినెట్ లో కూడా దాని మీద టీఎస్ బదులు ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఏవైతే దాంట్లో టీజీగా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మంత్రిమండలి కూడా ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రానికి కూడా నివేదిక పంపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఇలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏ రోజు నుంచి ప్రారంభించాలనే దానిపైన మాత్రం కసరత్తు జరిగే అవకాశం ఉంది. సూత్రప్రాయంగా 8వ తారీఖు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్ని రోజులు నడపాలి, అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టు పైన కూడా సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అసెంబ్లీలో ఇవ్వాలనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మంత్రివర్గ సమావేశం మాత్రం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.